ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామం బయట మరొకసారి మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం సామెతల గ్రంథం 18వ అధ్యాయం చూసినట్టయితే వాక్యం అంటుంది, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. నీతిమంతుడు అనగా ఎవరు అని మనం ఆలోచన చేసినట్టయితే యేసు ప్రభువును తమ సురక్షకుడిగా అంగీకరించిన వారందరూ కూడా నీతిమంతులు అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులకు సురక్షితమైన స్థానం ఎక్కడైనా ఉందా అంటే అది ప్రభువులోనే. కాబట్టి సురక్షితమైన స్థానం కొరకు, ఆ పరిస్థితి కొరకు నువ్వు ఎక్కడైనా వెతుకుతున్నావా అంటే అది లోకంలో లభించదని దాని అర్థం. కాబట్టి ఉదయకాల సమయం నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా, ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నా, ఎటువంటి కఠినమైన స్థితిగతుల గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీకు క్షేమం ఇచ్చేవాడున్నాడు. ఆయన నీ ప్రభువును రక్షకుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆ క్షేమం నీకు లభిస్తుంది. క్షేమం కొరకు ప్రజల చుట్టూ తిరుగుతున్నావు కావచ్చు, క్షేమం కొరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నావు కావచ్చు, క్షేమం కొరకు ప్రాకులాడుతున్నావు కావచ్చు. లోకంలో క్షేమము లేదని సత్యాన్ని గమనించు. ఆ క్షేమము ప్రభువునందే ఉంది. కాబట్టి ప్రభువులో మాత్రమే క్షేమం ఉంది. ఆ క్షేమం కొరకు ప్రభువును వెంటాడినప్పుడు ఆ క్షేమం నీకు లభిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.